ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, రెవెన్యూ శాఖ పనితీరు, పెండింగ్ దరఖాస్తులు, భూ సంబంధిత సమస్యల పరిష్కార తీరును అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి పౌరుడికి నిర్ణీత సమయంలో నాణ్యమైన సేవలు అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అలసత్వానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, రెవెన్యూ శాఖ పనితీరు, పెండింగ్ దరఖాస్తులు, భూ సంబంధిత సమస్యల పరిష్కార తీరును అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి పౌరుడికి నిర్ణీత సమయంలో నాణ్యమైన సేవలు అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అలసత్వానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా డెత్లు తర్వాత లేదంటే పంచుకున్నది అట్లా సపోజ్ ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు 9 ఎకరాలు ఉంది, పంచుకుంటారు తలా 3 ఎకరాలు. దాన్ని ఏం చేస్తారు? కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నా కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారా? నేను ఊరికే చెప్తున్నా, మీరు చెప్పాలి కదా, గైడ్ చేయండి. చెప్పినా వస్తారా? కోర్టులో ఉన్నా కూడా తిరిగిపోతా ఉంటారు వచ్చి. మీ పేరు అన్ని దానికోసం చెప్పండి. అయితే ఇప్పుడు అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు జరుగుతున్నాం సార్. సార్ గడుపు జానవరి వేసి మా పొలం మా నాన్న బాగా ఉంది. నన్ను ఎంతకాలం పిలిచాను సార్, చెప్పిన మేము రాసుకుని పట్టాలి వాళ్ళే. దారి కూడా తీర్మానం చేయడానికి నేను కూడా పోయినాను. 10 మంది పెద్దమని దారి ఇచ్చేదంటే ఏర్పాటు చేసి వాళ్ళు ఏంది దారి ఏంది మనం ఖర్చు పెట్టుకుంటే పొలం అంతా కావాలి వచ్చేస్తారు. ఏదో ఎక్కడ కూడా ఇరిగిచ్చేసి వస్తారు వాళ్ళు. ఏదో నోటిఫికేషన్ ఏదో ఇచ్చేసి రీసెంట్ ఏదో నోటీస్ ఇచ్చేసి వచ్చేస్తారు, మొహం నోటీస్ పడేసి వచ్చేస్తారు. వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉంటారు. కుటుంబం బాధ్యతగా తీసుకోవాలి. మనం రైతు కుటుంబాన్ని మనం బాధ్యతగా రీసైకిల్ ఉంటుంది కదండి, ప్లాన్ లేదు. ఇప్పుడు మరి మీరు అర్జీ జూన్ లో ఇచ్చారు, ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం. మీకు ఎవరైనా కాల్ చేశారా ఎంఆర్ ఆఫీస్ నుంచి? ఏంటి దీని డైరెక్షన్ ఏంది? నెక్స్ట్ స్టెప్ ఏంటిది? క్లియర్గా ఉందా కేసు? క్లియర్ కేసు అయినా కూడా వైసీపీ తీసుకెళ్లి 22A పెట్టింది వైసీపీ గవర్నమెంట్. సర్వే నెంబర్ తీశారు. మీరు రాజమండ్రిలో ఉంటారు. సో రాజమండ్రిలో ఉంటారు, మీరు ఒక 8 ఎకరాల పొలం కొనుక్కున్నారు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో. గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటంటే మీ పొలాన్ని అడ్డగోలుగా 22A పెట్టారు. 22A పెడితే మీరు నానాయాతన పడి ఇప్పుడు ఏదో దాని కింద మీద పడి మళ్ళీ చేసుకుంటున్నారు. నేను ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ లో కనుక్కున్న దాని ప్రకారం డైరెక్షన్ ప్రకారం ఇష్యూ ఏం లేదు, ఇది మీ ల్యాండే, ఇది రెక్టిఫై చేయాలని చెప్పారు. ఈ రకంగా మొత్తం రైతులతో ఆడుకున్నది వైసీపీ ప్రభుత్వం. కింద మీద లెఫ్ట్ అండ్ రైట్ వాడుకున్నారు, రైతులందరినీ ఆడుకొని ఈ రకంగా చేసి మీదే 8 ఎకరాలు ఒక కేసు. ఇటు నేను 3 కేసులే తీసింది, ఇప్పుడు ఇక్కడ 3 కేసెస్ తీస్తే ఒక కేసే ఈ రకంగా ఉందంటే 8 ఎకరాలు. ఇంకెంత మంది జీవితాలతో ఆడుకున్నారు రైతులతో ఒకసారి గమనించాలి అందరూ, ప్రజలందరూ కూడా. గవర్నమెంట్ మొత్తం అన్ని పెట్టేశారు సార్, మొత్తం మ్యాక్సిమం అక్కడెక్కడే కాదు సార్, మొత్తం అన్ని చోట్ల చాలా ఇబ్బంది పెట్టేశారు సార్. నరకం పెట్టేశారు. ఎవరు ఇచ్చారో కానీ అవకాశం జనాలు చూసి అందరూ బాగా పక్క టీడీపీ. మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మాది. అలాగే సార్. సో ఆల్రెడీ ఎంఆర్ఓ గారు వర్క్ చేస్తున్నారు. కానీ మొన్న వైసీపీ ప్రభుత్వంలో ఈ రీసర్వే అని చెప్పి మేము తీసుకెళ్లి 22A పెట్టారు. ఇప్పుడు దానికి మీరు అర్జీ ఎప్పుడు ఇచ్చారు? ఎందుకు పట్టింది మీకు 2 ఏళ్ళు అర్జీ ఇచ్చేదానికి?
మీ పొలమే కదా, 8 ఎకరాలు కదా పొలం ఇది, 2 ఏళ్ళు ఎందుకు తీసుకున్నారు? పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.